ఈరోజు మనకు ప్రోగ్రాం వచ్చేసి మనం చేస్తున్నటువంటి డైరెక్ట్ మార్కెటింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో మన మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అనేక రకాల ప్రశ్నలకు ఎదురవుతూ ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చాలామంది ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. మరి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనకు ఎదురయ్యే సమస్యలకు సరైనటువంటి సమాధానాలు చెప్పడం ఎలా అనే ప్రోగ్రాంని మనం ప్రారంభించుకున్నాం. గత 2 వారాలుగా ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ని, రవీంద్ర కోట యూట్యూబ్ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చేస్తే మీ సపోర్టే నాకు ఎనర్జీని ఇస్తుంది, మీ కామెంట్సే నాకు ఎనర్జీని ఇస్తాయి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ నొక్కుతూ నోటిఫికేషన్స్ అన్ని ఆన్ చేసుకుంటూ మీ టీములో షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఇప్పుడు మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ప్రోగ్రాం వచ్చేసి మీ ప్రశ్నలు, నా జవాబులు. మరి ఈరోజు మీ ముందున్నటువంటి ప్రశ్నలు ఏమిటి? ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఓకే, కయీం గారు వచ్చేసి నెట్వర్క్లో జాయిన్ అవ్వడానికి చేయడానికి మాకు సమయం లేదా డబ్బు లేదు అనేవారికి సమాధానం. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ కయీం గారు. నెట్వర్క్లో జాయిన్ అవ్వడానికి ప్లస్ ఈ బిజినెస్ చేయడానికి మాకు సమయం లేదు, దాంతోపాటుగా ఈ బిజినెస్లో జాయిన్ కావాలంటే డబ్బు కూడా లేదు అని చెప్పి ఈ ప్రశ్న పడ్డప్పుడు మనం చెప్పాల్సినటువంటి విషయం ఏమిటి? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి సమయం లేదని ఎవరైతే అంటారో వారికి మనం చెప్పాల్సిన విషయం ఏమిటి అని అంటే, దీని గురించి ఇంకా పూర్తిగా వాళ్ళకు క్లారిటీగా అర్థం కాలేదు అని అర్థం. ఎందుకనంటే నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క గొప్పతనం, నెట్వర్క్ మార్కెటింగ్లో ఎటువంటి భవిష్యత్తు ఉంది, ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో మనకు ఎటువంటి ఫ్యూచర్ ఉంది, ఇది చేయడం వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఇది చేయడం వల్ల మనము ఎన్ని రకాల బెనిఫిట్స్ తీసుకోగలుగుతాము అనే విషయం అర్థమైనప్పుడు మాత్రమే ఎవరైనా చేయడానికి ముందుకొస్తారు. కానీ వారు ముందుకు రాకుండా మా దగ్గర సమయం లేదు సార్, మా దగ్గర డబ్బులు లేవు సార్ అని ఎవరైతే అంటారో మై డియర్ ఫ్రెండ్స్, అలా అంటున్నారంటే మనకు మొట్టమొదటిగా అర్థం కావాల్సిన విషయం ఏమిటి అని అంటే, వారికి ఇంకా ఈ ఆపర్చునిటీ గురించి అర్థం కాలేదు అని అర్థమవుతుందా? అంటే ఎవరైతే ఈ ప్రశ్న వేస్తున్నారో, ఈ ప్రశ్న ఎవరు వేస్తారు అని అంటే, మనం చెప్పే విషయం వాళ్ళకి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అర్థం కాకుంటేనే ఇటువంటి ప్రశ్నలు పడుతుంటాయి, మనకు ఇటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి? మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఎవరికైనా సరే మనం ఒక అవకాశం గురించి కానీ, మన ప్రోడక్ట్ గురించి కానీ, బిజినెస్లోకి ఇన్విటేషన్ చేసేటప్పుడు కానీ మనం ఒక 5 పాయింట్లు మాట్లాడకూడదు, 5 విషయాల్ని మనం మాట్లాడకూడదు. ఏమిటవి? మొట్టమొదటి విషయం వచ్చేసి కంపెనీ అని, జాయినింగ్ అని, ప్రోడక్ట్ అని, అదేవిధంగా ఇక్కడ ఇది బిజినెస్ అని, ఇలా 5 విషయాలు మాట్లాడకూడదు మై డియర్ ఫ్రెండ్స్. కంపెనీ, జాయినింగ్, ప్రోడక్ట్, అదేవిధంగా ఇక్కడ అమ్మడము, అదేవిధంగా టీమ్ చేయడము, బిజినెస్ చేయడము, ఇలాంటి పదాలు మాట్లాడకూడదు మనం. ఎందుకు అనంటే ఈ పదాలన్నీ విని 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 జనాలకు విసిగెత్తిపోయింది. మరి ఎలా మాట్లాడాలి సార్? మరి వీళ్ళని తీసుకురావాలంటే ఏం చేయాలి సార్ అంటే, ఇన్విటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి మన దగ్గర. ఇన్విటేషన్ టెక్నిక్స్ని పర్ఫెక్ట్గా మాట్లాడుకున్నప్పుడు మాత్రమే, పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే, అప్లై చేసినప్పుడు మాత్రమే వాళ్ళని పర్ఫెక్ట్గా తీసుకురాగలుగుతాం. కాబట్టి ఎవరైనా సరే చూడండి, మన దగ్గరికి వస్తలేరు, మన బిజినెస్లోకి వస్తలేరు, మన మాట వింటలేరు అని అంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఒకే ఒక విషయం అర్థం కావాలి, మనం ఇంకా పిలవడంలో పర్ఫెక్ట్ కాలేదు అని అర్థం. లేకుంటే ప్లాన్ చెప్పడంలో, ప్రజెంటేషన్ చేయడంలో పర్ఫెక్ట్ కాలేదు అని అర్థం. ఇది అర్థమైతేనే వారు ఖచ్చితంగా రాగలుగుతారు, వారిని పర్ఫెక్ట్గా తీసుకురాగలుగుతాం. ఇంకోటి, డబ్బులు లేవు అన్నారంటే డబ్బులు ఎందుకు ఇక్కడ అవసరం ఉంది?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాలి, డబ్బులు ఇక్కడ అవసరం లేదు కదా. ఎక్కడ కూడా డైరెక్ట్ మార్కెటింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇది మొట్టమొదట మనకు అర్థం కావాలి. ఇక్కడ డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది డైరెక్ట్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. అవన్నీ కూడా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కిందకి వస్తాయి. కాబట్టి మనకు మొట్టమొదటి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పెట్టుబడి అసలు లేనే లేదు, డబ్బులే అవసరం లేదు. మరి ఎలా అవుతుంది సార్ బిజినెస్? అది మనందరికీ తెలుసు. ఏంటి అని అంటే జస్ట్ షాప్స్ మార్చుకోవడం అంతే. మనం అయితే నిత్యావసర వస్తువులు ఉన్నాయో, హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, అదేవిధంగా అగ్రికేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో, వెటర్నరీ ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా మనం ఎక్కడో ఒక దగ్గర కొనుక్కుంటూ ఉన్నాం. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కొనుక్కున్నటువంటి వస్తువుల్ని మనం ఇక్కడ కొనుక్కుంటున్నాం అంతే. మన షాపుల్లో ఇప్పుడు మీరు ఏ షాపులో ఏ కంపెనీలో అయితే చేస్తున్నారో ఆ కంపెనీల్లో కొనిపిస్తున్నారు వాళ్ళతో అంతే. మనకు అర్థం కావాల్సింది. కాబట్టి ఇక్కడ డబ్బు అనేటువంటి ప్రస్తావనే లేదు. కాబట్టి ఎవరికైనా చెప్తే సమయం లేదు అన్నా, లేకుంటే డబ్బులు లేవు అన్నా వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు అని అర్థం. ముందు మనకు కూడా అర్థం కాలేదని చెప్పి అర్థం కావాలి. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడే మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటాం. అప్పుడే మనం ట్రైనింగ్కి వెళ్ళడానికి రెడీగా ఉంటాం, ట్రైనింగ్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటాం. ఇది అర్థం కావాలి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మొట్టమొదట గుర్తుంచుకోండి, ఎవరైనా సమయం లేదు అన్నా, మనం చేరడానికి డబ్బులు లేవు అన్నా కూడా అది మనము రాంగ్ వేలో చెప్పినట్టు లెక్క. మీరు ఇక్కడ డబ్బులు జాయిన్ కావడానికి డబ్బులు కట్టాలి అని చెప్తేనే వాళ్ళు డబ్బులు లేవంటారు. అసలు డబ్బుల ప్రస్తావనే లేదు ఇక్కడ, డబ్బులు కట్టాల్సిన అవసరమే లేదు. మనం వాడాల్సిన పదం ఏంటంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఎస్, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ హెల్త్. ఈ కాన్సెప్ట్ మీద, ఈ బేసిక్ మీద ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్గా వాళ్ళకి రీచ్ అవుతుంది. మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఆ కంటెంట్ అంతా కూడా రీచ్ అవుతుంది. ఓకే, కొత్త వారిని పిలవడానికి రాదో, ఎవరైతే పిలుస్తలేరో అలాంటి వారు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అయిన దాఖలాలు లేవు, రెగ్యులర్గా ఉండేటటువంటి దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే కొత్త నీరు ఖచ్చితంగా రావాలి. అంటే కొత్త వారు బిజినెస్లోకి ఖచ్చితంగా రావాలి. ఎందుకు సార్? పాత టీం ఉంటుంది కదా, పాత టీం ఎప్పటికీ నిలబడదు. ఎందుకంటే అందులో కొంతమంది ఏం చేస్తారంటే నేర్చుకోవడానికి ఇష్టం లేక వెళ్ళిపోతుంటారు. కొంతమంది తనను మార్చుకోవడానికి ఇష్టం లేక కొంతమంది డ్రాప్ అయిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఏముంటుందంటే ఏదో అప్పుడు కొద్దిగా మోటివేషన్ విన్నారు కాబట్టి యాహూ ఆ సార్ 1 లక్ష సంపాదించింది, ఈ సారు 2 లక్షలు సంపాదించింది, ఆ సార్ 4 లక్షలు సంపాదించింది అనగానే వచ్చేస్తారు. అబ్బాయి ఇక నేను కూడా జీవితాన్ని మార్చేసుకుంటాను, నేను కూడా లక్షలు సంపాదించేస్తాను అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ సార్ అంతా 1 లక్ష సంపాదిస్తున్నాడా లేకపోతే 10 లక్షలు సంపాదిస్తున్నాడంటే ఆ లెవెల్లో ఆయన కష్టపడ్డాడు, అది మర్చిపోకూడదు. ఆ లెవెల్లో ఆయన నేర్చుకున్నాడు, ఆ లెవెల్ వరకు తనను మార్చుకున్నాడు, ఇది మర్చిపోకూడదు. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే నేర్చుకోకుండా, మార్చుకోకుండా, ఎదగకుండా నేను మార్చుకోవాలి, చాలా డబ్బు సంపాదించాలి, నేను కోర్టు సంపాదించాలి, నా జీవితాన్ని మార్చాలి, నా పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎస్ సార్, నో, అది పాజిబుల్ అవుతుందా? పాజిబుల్ కాదు సార్. అది నీ భ్రమ మాత్రమే. నువ్వు జీవిస్తున్నావు అంతే, మన వాస్తవంలో లేవు. వాస్తవంలో నువ్వు సక్సెస్ కావాలి అని చేయాల్సిన పని ఏంటో తెలుసా? ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఎస్, కానీ మనం ఏం చేస్తామంటే మనల్ని మనం మార్చుకోకుండా మనం ఎదుటి వారికి అడ్వైజులు ఇస్తాం. ఇది చాలా ఈజీ కదా. ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఏది మార్చుకుంటారంటే సునాయాసంగా ఉన్నదాన్ని వదిలేస్తారు. ఈ ప్రపంచంలో ఎవ్వరు దేన్ని వదిలేసినా కూడా గుర్తుంచుకోండి, మనకి ఈజీగా ఉన్నదాన్ని వదిలేస్తారు, హార్డ్గా ఉన్నది వదిలేయరు. ఎందుకంటే మనల్ని మనం మార్చుకోవాలంటే కష్టమైనటువంటి పని, అది సాధ్యం కాదు, దాన్ని మార్చుకోరు. అదే ఎదుటి వారికి అడ్వైస్ ఇవ్వడం అంటే చాలా సులువు, అది చాలా సింపుల్. కాబట్టి ఈజీగా ఇచ్చేస్తాం అడ్వైస్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ సక్సెస్ కావాలంటే ఒకటే గుర్తుంచుకోండి, మనల్ని మనం మార్చుకోవాలి, మార్చుకోకుండా నెట్వర్క్ మార్కెటింగ్ లోపల సక్సెస్ అయిన దాఖలాలు లేవు. చరిత్రలో తిరిగేసి చూస్తే ఎవరైనా ఒక టాప్ లెవెల్ ప్రమోషన్ తీసుకున్నారంటే వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టించుకోండి. ఇది వినండి. ప్రతి సోమవారం ఒక కంటెంట్ మీద మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రతి గురువారం మీ దగ్గర ఉన్న ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి మీరు మీ టీంతో పాటు జాయిన్ కండి. ఒక్కరు రావద్దు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మనం ఒక్కరమే వస్తే నేర్చుకుంటాం,
టీంతో వస్తే సంపాదించుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ పాయింట్ వచ్చేసి ఒక్కరే వస్తే నేర్చుకుంటారు, టీంతో వస్తే సంపాదించుకుంటారు. ఎందుకో తెలుసా, మీరు నేర్చుకునేది ఏదైతే ఉందో మీ టీముకు కూడా నేర్పిస్తే వారు కూడా వారి కోసం వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు. అదే వాళ్ళకి నాలెడ్జ్ లేదనుకోండి, నేను చేస్తే నా సీనియర్కి వస్తుంది, నేను చేస్తే మా ఆప్లైనర్కి వస్తుంది అని చెప్పి ఒక ఫీలింగ్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. ఇది నేచర్లో ఉన్నటువంటి సత్యము. సత్యాన్ని ఒప్పుకోకుంటే మనం ఎప్పుడో ఒకసారి పతనమైపోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం కొన్ని ధర్మాలని పాటించాలి, కొన్ని సత్యాల్ని తెలుసుకోవాలి, వాటిని మనం ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు నేచర్ సక్సెస్ ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అంత ఈజీగా సక్సెస్ ఎవరికి ఇయ్యదు నేచర్. ఎవరికి ఇస్తుంది అంటే ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, ఆ లెవెల్ ఆఫ్ యొక్క ఓపిక కావాలి, ఆ లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎస్, ఆ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ను కూడా డెవలప్ చేసుకోవాలి. ఇదంతా ఎప్పుడు లభిస్తుందంటే, ఇవన్నీ ఎప్పుడు మారుతాయంటే నీకు నాలెడ్జ్ వచ్చినప్పుడు. నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు మీటింగ్లోకి వచ్చి నేర్చుకున్నప్పుడు మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. కంపెనీలో ఉన్నటువంటి టాప్ లెవెల్ని అచీవ్ అవుతూ మరి అనుకున్నంత డబ్బు తీసుకుంటూ మీ లైఫ్ను మార్చుకొని మీ పిల్లలకు బంగారు భవిష్యత్తుని ఇస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ రవీంద్ర కోట, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్.